Drop it. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. నా పేరు మహాలక్ష్మి. అండ్ ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే చాలామందికి డౌట్, ఏ బిజినెస్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మనకు ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి అండ్ లాస్ ఎలా ఉంటుంది అనేసి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో బిజినెస్లోకి మనం ఒక స్టెప్ ముందుకు వేస్తున్నాము అంటే కంప్లీట్గా ఫస్ట్ ఒక బిజినెస్ గురించి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. సో గ్రౌండ్ వర్క్ అంటే బిజినెస్ మార్కెట్లో సర్చ్ చేయాలి మనం, ఏ బిజినెస్ ఎలా ఉంది ఏంటి. సో మన దగ్గర ఉన్న ఎంబ్రాయిడరీ మిషన్కి అయితే ప్రజెంట్ అయితే మార్కెట్లో చాలా డిమాండ్ ఉందండి. అండ్ దీంట్లో ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది. డైలీ మనకు 2000 నుంచి 3000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు బిజినెస్ ఉంటే. బిజినెస్ లేకపోతే మనం మిషన్ కొన్నాము, ఇంట్లో పెట్టుకున్నాము అంటే బిజినెస్ రాదు. బిజినెస్ రావడానికి ఏం చేయాలి, దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, కొన్ని స్కిల్స్ ఉంటాయి. అవి మనం అవతల వాళ్ళకి తెలియచేస్తేనే అది మనకు యూజ్ అవుతుంది అనమాట. సో అది ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి మనం, మార్కెట్ ఎలా ఉంది, మన సర్కిల్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. అండ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు దాని గురించి కంప్లీట్గా డెప్త్గా తెలుసుకోవాలి. అండ్ మిషన్ ఎక్కడ కొనాలి, ఒకవేళ మీరు ఎంబ్రాయిడరీయే కొనాలనుకున్నారు మిషన్ బిజినెస్ స్టార్ట్ చేసేకి, సో ఎక్కడ కొనాలి, ఎవరి దగ్గర కొనాలి, చాలా డౌట్స్ ఉంటాయి. చాలామంది అంటారు మేము బిజీగా ఉంటాం, రాలేము, చూడలేము అని. బట్ మీరు ఇన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసి దాని గురించి మీరు డెప్త్గా తెలుసుకోవాలన్నప్పుడు ఒకరోజు స్పెండ్ చేస్తే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. తిరగండి, వెళ్ళండి, షాప్స్ అన్నీ చూడండి. చూడడం వల్ల ఏంటంటే మీకు నాలెడ్జ్ వస్తుంది, ఎక్కడ మిషన్స్ ఎలా ఉన్నాయి, రెస్పాండ్ ఎలా ఉంది అవతల షాప్లోన, అండ్ న్యూ టెక్నాలజీ ఏం వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఫర్దర్ సపోర్ట్స్ ఏమి ఇస్తున్నారు, సోర్స్ ఎలా ఉన్నాయి. ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫర్దర్ మీకు డెవలప్మెంట్స్ వాళ్ళ తరఫు నుంచి ఏమున్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోండి. సో ఒక్కరోజు మీరు కేటాయిస్తారు, బట్ అది కూడా కేటాయించకుండా మీరు ఉన్న దగ్గర మాకు టైం లేదు, కుదరదు అనుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. ఒకటి చెయ్యాలి అన్నప్పుడు మనం దాని గురించి తెలుసుకొని చేస్తేనే ఏదైనా కూడా మనకు వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి ఒకటి మనం చేయాలి అంటే సర్చ్ చేయండి, తెలుసుకోండి, డెప్త్గా వెళ్ళండి, ఫీడ్బ్యాక్స్ తీసుకోండి, లైవ్లో వచ్చి విజిట్ చేసి కనుక్కొని ఏదైనా డిసిషన్ తీసుకోవచ్చు.